ట్రై చేస్తూ ఎన్నో సినిమాలు చేసి ఒక మౌనమేనలోయి, ఆ తర్వాత ఒరే పండు, ఇప్పుడు మొగలి పువ్వు అంటూ మన ముందుకు వచ్చారు. ప్రత్యుంజయ్ ఆన్ స్టేజ్. నీ జతగా నేనున్నాను అంటూ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఒక సినిమా మనం చూసాం. బాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలు డిస్ట్రిబ్యూటర్ శ్రీ అనిల్ జీ, a warm welcome to you. సెల్ ఫోన్ అనేది ఒక మామూలు మన జీవితంలో ఎంత ముఖ్యమైనది, ఎంత ఇంపార్టెంట్. అది ఈ మధ్యన ఒక సైకాలజిస్టు టోటల్గా అసలు విడాకుల దగ్గర నుంచి ప్రపోజల్స్ దగ్గర నుంచి ఏం చేయాలన్నా సెల్ ఫోన్స్లోనే అవుతున్నాయనేది మా అందరికీ తెలిసిందే. ఇట్స్ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్. సో ఆ నేపథ్యంలో చేసిన థ్రిల్లర్. సో దీని గురించి మీరు ఏమైనా అడగాలంటే ప్లీజ్ గో హెడ్. ఇది సోషల్ మీడియా కాదండి, ఇది కాదు. మీకు పెళ్ళైందా? ఏం నవ్వుతారేంటి? పెళ్ళైన వాళ్ళ మధ్యలో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో సెల్ ఫోన్స్ ఏం చేస్తాయి అనేది నా పాయింట్. సోషల్ మీడియా క్వశ్చన్ లేదు ఇక్కడ. అంటే లైక్ వాట్సాప్ అని వీడియోస్ ఇలాంటి అదే కరెక్ట్. మనం స్టోర్ చేసుకుంటాం వీడియోస్ కానీ మెసేజెస్ కానీ, లేకపోతే ఏదో పంపిస్తూ ఉంటాం. సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే ఉట్టి మన ఇద్దరి మధ్యనే ఒక సీక్రెట్గా జరుగుతుంది అనే ఒక అపోహ కలిగిస్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే ఎంతమందిని ఎలా ట్రాప్ చేయాలో అనే ఒక అంశం కూడా ఉంది సినిమాలో. ఇన్ వాట్ వే మొగలి పువ్వు రిలేట్ విత్ దిస్ ఫిల్మ్? ఇదండి మొగలి పువ్వు అనేటువంటి టైటిల్. అదేంటంటే పాయింట్, సెల్ ఫోన్ అనేది ఒక బ్యాక్ డ్రాప్. ఒక అమ్మాయి అందంగా ఉంటుంది. మొగలి పువ్వు అనేది ఒక హిడెన్, ఒక డేంజర్ ఉంటుంది దాంట్లో అనేది ఇట్ ఈస్ మైథలాజికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ఇందులో ఉన్న ఒక అమ్మాయి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఆ టైటిల్. అంటే చాలా అట్రాక్టివ్, అందంగా ఉండే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషపూరితమైన అవటానికి ఛాన్స్ ఉంది. చాలాసార్లు అది కూడా జరుగుతుంది. సో ఆ బేసిస్ నుంచి వచ్చింది టైటిల్. పాడేందని అంటలేదు నేను. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అంటే ఇప్పుడు టీవీ రాకముందు ఇంకేం పని లేదు కాబట్టి కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కొట్టుకోవడం ఆపేసి టీవీ చూస్తాం అందరం. సో అలాగే సెల్ ఫోన్స్ అనేది మనం ఒకే రూమ్లో ఉండి వేరే వాళ్ళతో సంభాషించడానికి కానీ, లేకపోతే మన డైవర్షన్కి దానికి ఛాన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది. అంటే దాని మీద నేను ఒక నెగిటివా పాజిటివ్ అని కామెంట్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ అని. అంటే టెక్నాలజీ అన్నది ఫ్యామిలీ లైఫ్ని రూయిన్ చేస్తుంది అని చెప్పదలుచుకున్నారా? రూయిన్ చేస్తుందని క్వశ్చన్ కాదు, మారుస్తుందని చెప్తున్నాను. అంటే మీ పక్కనే ఉండి తను ఏం సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాడో అనేది చాలామందికి తెలియదు. మనందరికీ ఉంటుంది కూడా. ఒక భార్యకి భర్త సెల్ ఫోన్లో ఏమి ఉంటాయి అనే అనుమానం రాకుండా ఉండడానికి ఛాన్సే లేదు. యూనో, అప్పుడు మనం అంత పదిలంగా దాచి పెడతాం కాబట్టి అందుకనే మనం అసలు చేతిలోంచి దాన్ని వదిలేయటానికి ఇష్టపడం ఎప్పుడు. అది ప్రశాంతంగా సీక్రెట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏది అలా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు లేరంటారా? మిమ్మల్ని ఇట్లాంటివి ఎందుకు ఇన్స్పైర్ చేస్తారు? నాకు అర్థం కాదు సార్, కొన్ని కోట్ల మంది కొన్ని తరాల పాటు ప్రశాంతంగా సంసారం చేస్తూ ఉన్నారు కదా. అవును. అంటే అదంతా ఫాల్స్ అంటారు? ఫాల్స్ అని నేను అంటలేదు. ఫాల్స్ ఎట్లా అవుతుంది? నేను చెప్పేది అలా జీవించే వాళ్ళ మధ్యలో ఒక టెక్నికల్ పరికరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నా. అదే మీరు ఎన్నిసార్లు విని ఉంటారు, మీరు మీడియాలో న్యూస్ చూస్తూ ఉంటారు, ఈ సెల్ ఫోన్లో ఇది దొరికింది, లేకపోతే పొరపాటున ఎవరో ఫోన్ పాస్వర్డ్ దొరికితే చూసేసి దాని వలన గొడవలు వస్తాయి. ఇంకోటి, మీరు ఇంట్లోనే ఉండి భార్య ఎదురుగా ఎవరితోనే మీరు చాటింగ్ చేయొచ్చు, లేకపోతే ఫోటోలు పంపించుకోవచ్చు. సో ఈ అన్నిటి ఎఫెక్ట్ 100% ప్రతి వాడి మీద ఉంటుంది. ఐ మీన్ ప్రతి రిలేషన్షిప్లో ఉంటుంది. అది పాయింట్. మగవాళ్ళు సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు అదేం చేస్తారండి?
నాది కాదు మీది కూడా. మీకు పెళ్ళైందో చెప్పండి. యా ఒకసారి. ఓకే థ్యాంక్స్. ఇది నా ఉద్దేశంలో అందరి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు అందరి ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉండాలని లేదు, కానీ చాలామందికి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అవుతాయని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా మీ ఆఫీస్లో పనిచేసి ఇంకో అమ్మాయికి ఎప్పుడన్నా ఒక మెసేజ్ పంపారా? ఇది నేను 100లో రియాక్ట్ అయినవి కూడా 100లో. మీరు జనరలైజ్ చేస్తారండి, అంటే ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్లోనూ తన భార్యకి తెలియదు. నాకు అంటే ఆబ్వియస్లీ ప్రతి పెళ్ళైన సెల్ ఫోన్ నేను కూడా చూడలేదండి, కానీ మగవాళ్ళ మనస్తత్వం మన అందరికీ తెలుసు. ఎవరికి తెలియకుండా ఉంటే మనం ఏదో ఒక చిన్న ట్రై చేస్తాం అనేది మగవాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని మూలన జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు అసలు? చిన్న చిన్న ఐడియాస్తోని చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ నాకు మీకన్నా ఎక్కువ తెలివి ఉంది ఒకటే, మీకన్నా ఎక్కువ కష్టపడతాను. నేను పొద్దున్న లేచి రాత్రి నిద్ర వరకు అదే చేస్తాను కాబట్టి చేయగలుగుతాను. కానీ రిలీజ్ అయితే అవ్వట్లేదు కొన్ని సినిమాలు. అదే మీరు వెయిట్ చేయండి. అది చేసిన ఏ సినిమా రిలీజ్ అవ్వకుండా లేదండి. ఓకే ఎనీవే. రామ్ గోపాల్ వర్మ, అవును, అది చిన్న క్రియేటివ్గా ఏదో బాగుంది అనుకుని అన్నానండి. మీకు నచ్చకపోతే సారీ. ఇప్పుడు మొగలి పువ్వు అనే టైటిల్ ఉంటే రామ్ గోపాల్ చెట్టు నుంచి పోస్తున్న పువ్వు అంటే వినటానికి కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందని అనుకున్నా. అది చాలా చాలా కాయలు, వేర్లు, కొమ్మలు, ఇంకా పక్కన వేరే చెట్లు అన్నీ వస్తాయి. సార్ ఇప్పుడు 365 days అని అది వదిలేద్దాం. ఇప్పుడు మొగలి పువ్వు అని ఈ రెండు సినిమాలతో ఫ్యామిలీల మీద పడ్డారేంటి సార్? ఫ్యామిలీల మీద పడలేదండి, ఫ్యామిలీలోకి వెళ్తున్నా. అంటే ఇప్పుడు అది కూడా పెళ్ళి అనేటువంటిది పెద్ద దండగ టైప్లోనే చెప్తా వచ్చారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం అండి, ఈ సినిమా గురించి. అదే మొగలి పువ్వు కూడా అదే ఇష్యూ ఇప్పుడే చెప్పాను కదా మీకు. ట్రైలర్ చూశాను, మీరు చూపించాను. దానికి దీనికి ఏం సంబంధం అసలు? ఇది దీంట్లో మెయిన్ క్యారెక్టర్ సెల్ ఫోన్, మిగతా మేమందరం కూడా సపోర్టింగ్. అది అంటే సెల్ ఫోన్ మెయిన్ విలన్ నేను చెప్పేది. నేను అనుకున్నా ఇలాంటిది అడుగుతారని ఎవరైనా. ఇప్పుడు అంటే పాయింట్ ఏంటంటే నా ఉద్దేశంలో మగవాళ్ళు ఆడవాళ్ళని ఎక్కువ మోసం చేస్తారు ఆడవాళ్ళ కన్నా. అందుకని ఇది మోర్ ట్రూవర్. ఆడవాళ్ళు అంత సీక్రెట్లు దాచుకోరని నా నమ్మకం. నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ సీక్రెట్లు అడిగితేనా? మనల్ని అనద్దు, మిమ్మల్ని అడిగారా ఎవరైనా? అది పాయింట్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు అసలు అమ్మాయిని సెల్ ఫోన్లో చూపించమని అడిగారు ఎప్పుడైనా? పెళ్ళి అవ్వలేదు. థ్యాంక్స్. యూ కెన్ సే దట్. కరెక్ట్. అలాంటి సంబంధాలని సెల్ ఫోన్స్ ఎలా ఫెసిలిటేట్ చేస్తే వాటిని ఎలా రకరకాల వాళ్ళు వాడుకుంటారు అనేది పాయింట్. ఏదండి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే సొల్యూషన్ ఉండకూడదని తెస్తున్నాను సినిమా. సొల్యూషన్ చెప్పడానికి తీలా. ఎందుకంటే నా పాయింట్, ఇప్పుడు ఒక భార్యాభర్తల సంబంధం కానీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా క్లోజెస్ట్ అని ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గరే దాస్తాం మన సెల్ ఫోన్లో ఏమున్నది అనేది. ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఉంటుందండి, కానీ ఆఫీస్లో మీరు ఎప్పుడు దాన్ని ఇక్కడక్కడ అయ్యారు కదా, ఇంట్లోనే ఎక్కడక్కడ పెడతారు. సో ఇంట్లో వాళ్ళ నుంచి దాచడానికి పాస్వర్డ్ నాకు తెలిసి, బయట వాళ్ళ నుంచి కాదు. సార్ లెక్చర్లు ఇవ్వడానికి దానికి కదా. ఈ నేపథ్యంలో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక థ్రిల్లర్ ఇది ఈ సినిమా. అంతేగాని ఎవరికో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుండదో అని మెసేజ్ ఇచ్చే ఉద్దేశం లేదు సినిమాలో. మగవాళ్ళు అమృతం ఉంటుంది. ఎందుకంటే నేను మగవాడిని కాబట్టి
అండ్ నాకు తెలిసిన అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పర్సనల్ వ్యూ పాయింట్ చెప్పగలుగుతారు, వేరే వాళ్ళందరి దృష్టి నేను చెప్పలేను. కానీ ఇంకోటి ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. నేను జనరలైజ్ చేసి అమ్మాయిల్లో విషయం ఉంటుందని చెప్పట్లేదు కదా, నేను ఏదో జోక్గా. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు ఎక్కువ విషయం ఉంటుంది. ఏదండి అది కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే మన లోపల ఉన్న ఒక ఏమంటారు దాన్ని, రకరకాల ప్రతి మనిషిలో రాక్షసులు ఉంటాడండి. రాక్షసు అంటే నేను ఒక జస్ట్ మెటాఫార్లో వాడుతున్నాను వర్డ్. దానికి ఫెసిలిటేట్ చేయడానికి ఆ రాక్షసత్వాన్ని అప్పుడప్పుడు ఎవ్వరికీ తెలియకుండా బయట పెట్టి దాని నుంచి ఆనందం పొందడానికి సెల్ ఫోన్లు అన్నీ బాగా తోడ్పడతాయి. అందుకని వాటికి ఒక అంటే ఏమంటారు దాన్ని, వాటికి ట్రిబ్యూట్గా ఉంది సినిమా యాక్చువల్గా. నేను పెట్టడానికి అర్థమే సంబంధించినట్టు కదండి. మళ్ళీ ఆబ్వియస్లీ ఎవరు ఏది ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడినా, నేను ఒక సినిమా తీసినా, ట్వీట్ పెట్టినా అది నా వ్యూ అవుతుంది కదా ఎలాగో ఆబ్వియస్గా. అవును, అది కాంప్లిమెంట్ అండి. అది కదండి కాంప్లిమెంట్ అండి. అది దీని గురించి చాలాసార్లు ఇచ్చాను, పేపర్లో కూడా ఇంటర్వ్యూస్ వచ్చినాయి. దాని మీనింగ్ ఏంటనేది దాన్ని మళ్ళీ వీళ్ళందరికీ చెప్పదు. సో నేనేం చెప్పాను, బ్యూటీ అనేది ఒక అట్రాక్ట్ అవుతే అప్పుడు దాన్ని బ్యూటీ అని డిక్షనరీ డెఫినేషన్. అది కేసీఆర్ గారి ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, హిట్లరు వీళ్ళందరూ ఒక గంభీరత్వం లేకపోతే ఇంటెన్సిటీ తోటి. సో అప్పుడు కేసీఆర్ గారు ఇలియానా పక్క ఉంటే నేను కేసీఆర్ గారిని చూస్తాను. అది నా పర్సనల్ ఫీలింగ్. అదే నేను అక్కడ చెప్పింది. అవును, అది కానీ అది నేను కాంప్లిమెంట్గా చెప్తున్నానండి. అది కాదు, నేను కాంప్లిమెంట్ ఇస్తున్నా. అది ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఎవరో చెప్పాను, నాకు ఆయన చెప్పలేదు. సో దాని తర్వాత మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రవోకింగ్గా లేదండి. ఇప్పుడే నేను అది కాదండి. ఇప్పుడు అది ప్రవోకింగ్గా ఉంటే ఎవరికి కోపం రావాలి? ఆయనకి రావాలి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి రావాలి. వాళ్ళకి రాకుండా మీకు ఎందుకు వస్తుంది చెప్పండి. మీరు అడిగే నేను సమాధానం చెప్పాను కదా. ఇప్పుడు నేను కాంప్లిమెంట్కే ఇచ్చాను అది, అంతేగాని ప్రవోకింగ్గా కాదు. నేను అన్ని సెన్సెస్ కోసం చేస్తాను, అది నేను చాలాసార్లు చెప్పాను. సార్ ఇప్పుడు ఆ సీక్రెట్స్ అన్ని బహిర్గతం అయిపోతే 100% అదే కదా. ఇప్పుడు నేను అలాంటి చిలిపి పనులు చేయడానికే కదా ఈ సినిమా. ఆ సీక్రెట్లన్నీ బయట పెట్టేసి అది అలాంటి దాని నుంచి వచ్చే చూసి ఆనందించడానికి నా చిలిపి మనస్తత్వం అది. అంటే ఇప్పుడు భార్యాభర్తలు, ఎందుకు నేను కొట్టుకునే సినిమాలు ఎక్కువ తీస్తాను కాబట్టి నాకు భార్యాభర్తలకి, ఫ్యాక్షన్ లీడర్కి, అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్కి తేడా లేదు. Well, Ramu Garu has, I think, spoken everything about the film. Chala manchi experience ee film ki undi. Audience kosam, na kosam, everybody. And I feel it was an honor to work with Ramu Garu and learn a lot about cinema, because he's a brilliant technician and a great director, has a different thought process about making a film. And I think that has taught me as an actor a lot of things which I was unaware of. So thank you very much, Ramu Garu. And for audience, this film, Mogali Puvu, I call it poison ivy. It's like a poison. Title says a lot about the film. The trailer, theatrical trailer, has a lot to talk about. I think it is a very different take of relationships between Bharya and Bhartini. The relationship is so strong, but at the same time, they are not together. And what third woman, oka ammai coming to the life, into a man's life, and what can happen is what Mogali Puvu is all about. So I'm sure audience will get to see a new take from RGV and see a different version of what life is all about. Thank you. అంటే ఒక్క వర్డ్ మాత్రమే మాట్లాడే ఒక సెంటెన్స్ ఏమైనా ట్రై. నాకు తెలుగు అర్థమైంది, బట్ కొంచెం ఫ్లూయెన్సీగా ప్రాబ్లం ఉంది.
but I think end of the film I will be able to fluently speak. వావ్, థ్యాంక్ యూ సో Thank you. మచ్, Thank థ్యాంక్ యూ. సో June 20th మళ్ళీ ఎదురు చూద్దాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ us for the teaser launch.